దీపావళి పండుగ రోజున అనకాపల్లి జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాయవరం జెడ్పీటీసీ కాకరదేవ్ ప్రకటించారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు సైతం దూరం పెడుతున్నారని, అందుకే మనోవేదన గురినట్టుగా చెప్పారు. పార్టీ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని, అందుకే మనోవేదనకు గురయ్యారని తెలిపారు. వ్యతిరేకంగా మేము 2021లో ఈ పార్టీ మీద ఇష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న అభిమానంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. నన్ను ఆ రోజు పిలిచి బొలిశెట్టి గోవింద్ గారు మండల నాయకులైన ఆయన జడ్పీటీసీగా టికెట్ ఇవ్వడం జరిగింది. 16,000 మెజార్టీతో నేను గెలవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీతో అభిమానంతోనే పనిచేస్తూ వచ్చాము. ఈ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా మేము వెళ్ళలేదు. గొల్లబాబురావు గారు ఉండేటప్పుడు కొన్ని బాధలు పడినా మేము పార్టీలోనే అడ్జస్ట్ అయ్యి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా సర్దుకుపోండి అని చెప్పినప్పటికి కూడా మేము ఆ పార్టీలోనే సర్దుకుపోయి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉన్నాము. మొన్న జోగులు గారు ఎలక్షన్ టైంలో జోగులు గారు వచ్చినప్పుడు మండల నాయకులతో సొంతగా గోవింద్ గారు చాలామంది మేము కలిసి పనిచేసాం. కానీ జోగులు గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి ఈ పార్టీలో విలువ లేదు. పదవులు ఎన్నైతే ఉన్నాయి కానీ విలువ లేదు. ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నామని గోవింద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళదాం అన్నప్పుడు ఒకళ్ళు కూడా పార్టీకి ఏ రకంగా కూడా విలువ ఇవ్వకుండా, మనుషులకి విలువ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా మాకు వ్యతిరేకించడం వల్ల మా మండల నాయకులైన నా రాజకీయ గురువు గారైన గోవింద్ గారు రాజీనామా చేయడం జరిగింది.